ఇక్కడ ఏంది అని అంటే ఏదైతే వీళ్ళు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నట్లు ఒక రిజిస్ట్రేషన్ అనేది చేపించుకోవడం జరిగింది సెకండ్ మ్యారేజ్‌ని. సో ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్‌ది ఫస్ట్‌ది డైవర్స్ ఆర్డర్ కాపీ అండ్ అదే కాకుండా ఆ ఆర్డర్ కాపీస్ అనేది ఫైల్ చేసి జమానాలో అయింది మ్యారేజ్ కూడా. సో ఆ కోర్ట్ ఆర్డర్ కాపీ అనేది ఫైల్ చేసి ఒక ప్రూఫ్ అనేది సబ్మిట్ చేశాడు. సో దాని తర్వాత ఒక రిలీఫ్ అనేది వాళ్ళకొచ్చింది. సో దాని తర్వాత అవసరమైతే అప్పీల్‌కెళ్ళి కూడా ఫైట్ చేయొచ్చు. అయినా కానీ నాకు ఆ ప్రాపర్టీలో షేర్ కావాలి, నాకు షేర్ ఇవ్వాలి అని ఎప్పుడు వీళ్ళు చనిపోయిన తర్వాత లేదు అనంటే వీళ్ళ మనవళ్ళతో కూడా అవసరమైతే ఏపిచ్చుకోవచ్చు. బేస్డ్ ఆన్ సిట్యుయేషన్. వాళ్ళ మధ్యలో దాన్ని బట్టి ఉంటది. సో దాని తర్వాత ఒక కాంప్రమైజ్ అయిపోయింది. సో ఒక షేర్ అనేది ఇవ్వడం జరిగింది ఫైనల్లీ. సో అదేంది అనంటే ఇక్కడ తనకివ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. తనకిష్టం లేదు అనంటే ఇవ్వకుండా ఉండొచ్చు. బికాజ్ ఎందుకంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ నేను ఎవరి పేరు మీదైనా రాయొచ్చు. సో ఓన్లీ నా కొడుకు మీదే రాయాలని లేదు. అండ్ అదే కాకుండా నా పెళ్ళాం మీదనే రాయాలని లేదు. సో ఎవరికైనా ఫైల్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఒక ట్రస్ట్ రాయొచ్చు. లేదు అనంటే ఒక రోడ్డు మీద ఎవరికైనా రాయొచ్చు. సో వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ పిన్ని కొడుకు ఎవరో ఒకళ్ళు మంచిగా చూసుకుంటారు వాడిని. సో ఫ్యూచర్‌లో కూడా వాళ్ళే మంచిగా చూసుకుంటారు అనే నమ్మకం ఉంది. అట్లాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళకైనా రాసిపెట్టొచ్చు.